హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని హరివిల్లు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పచ్చి పులుసు అండి. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. పచ్చి పులుసు చేసుకోవడానికి ఒక 4-5 ఎండుమిర్చిని ఇలా ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలండి ప్యాన్లో. ఎండుమిర్చిని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి చల్లారేలోపు ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకుందాం. ఆనియన్స్లోకి ఎండుమిర్చి వేసేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిరపకాయల్ని ఇలా స్మాష్ చేసుకోవాలండి ఆనియన్స్లో. ఈ ఆనియన్స్ ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులోకి ముందుగానే నానబెట్టి రసం తీసి పెట్టుకున్నానండి నేను చింతపండు. ఇందులోకి వేసేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ బెల్లం పౌడర్ వేసుకోవాలి. ఒకసారి ఇదంతా మంచిగా ఇలా కలుపుకొని దీనికి తాలింపు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఎండాకాలం కదా, పచ్చి పులుసు చాలా చల్లదనం అండి. 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయింది. హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఎల్లిపాయలు దంచి వేసుకోవాలండి. కొద్దిగా కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని పచ్చి పులుసులో వేసేసుకుందామండి. పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి. మీరందరూ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.